హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి. అన్ని జిల్లాలకు సంబంధించి సర్వే నిర్వహించిన తర్వాత మనం ఒక్కొక్క జిల్లాకు సంబంధించి వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ వీడియోలో మనం కృష్ణా జిల్లాకు సంబంధించి సర్వే నిర్వహించిన వారి యొక్క మార్కుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను మీ షిఫ్ట్లో మీకంటే ఎంతమంది మార్కులు ముందున్నారు, అదేవిధంగా మీ క్యాస్ట్లో మీకంటే ఎంతమంది మార్కులు ముందున్నారు అనే విషయాన్ని మౌస్ కర్సర్తో చూపిస్తూ ఉంటాను. ఆ మౌస్ కర్సర్ని ఫాలో అయినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుందండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూడవచ్చు, కృష్ణా జిల్లాకు సంబంధించి టాప్ మార్క్స్ వచ్చేసరికి 86.55తో స్టార్ట్ అయిందండి. ఈ మార్కులు మన సర్వేలో వారు పొందుపరిచిన మార్కుల ప్రకారం ఇప్పుడు మనం చూస్తున్నాం. నేను అన్నీ చెప్పలేను కాబట్టి మౌస్ కర్సర్ని ఫాలో అవ్వండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వీడియోని పాజ్ చేసుకుని చూసుకోవచ్చు. వీడియో క్వాలిటీ తగ్గింది అనుకున్నట్లయితే మీరు వీడియోని 360లో పెట్టుకుని చూస్తున్నట్లయితే నీట్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు చూసుకునే విధానంలో ఏమైనా ఇబ్బంది పడినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాని గురించి తెలియజేయగలను. అంటే మీ మార్కుల కంటే ఎంతమంది మార్కులు ఎక్కువగా ఉన్నారు అనే విషయాన్ని ఈ విధంగా నేను తెలియజేయగలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే. ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయమే పట్టిందండి. ఈ వీడియోని లైక్ చేసి మరి కొంతమందికి షేర్ అయ్యేలా చేస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు మనం షిఫ్ట్ల వారీగా వారు పొందిన మార్కులు మీకంటే మీ షిఫ్ట్లో ఎంతమంది ముందున్నారు అనే విధంగా చూసుకోవచ్చు. మొదటిగా 13వ తారీఖు షిఫ్ట్లో చూడండి, 85.5 మార్కులతో స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా నెక్స్ట్ షిఫ్ట్ 17వ తారీఖు జరిగిన షిఫ్ట్లో వారు పొందిన మార్కులు ఇప్పుడు చూస్తున్నాం. 84.4 మార్కులతో స్టార్ట్ అయింది. మీరు కర్సర్ని ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా అన్ని షిఫ్ట్లకు సంబంధించి చెప్పడం జరిగింది. మీరు కర్సర్ని ఫాలో అయినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది. మరి దాని గురించి నేను చెప్పలేను కాబట్టి మీ కర్సర్ని ఫాలో అవ్వండి. కొన్ని షిఫ్ట్లో ఎక్కువ మంది పాల్గొన్నారు, కొన్ని షిఫ్ట్లో తక్కువ మంది పాల్గొన్నారు. ఒకవేళ కృష్ణా జిల్లా ఆ షిఫ్ట్లో తక్కువ మంది రాసి ఉండొచ్చు. వీడియో చూసి లైక్ మాత్రం చేయకుండా ఉండొద్దండి. నా కష్టాన్ని గుర్తించండి. ఈ వీడియో చేయడానికి చాలా సమయం తీసుకుంది. మీరు వీడియో చేయండి అని అడగడం చాలా ఈజీ, దాన్ని చేయడానికి చాలా సమయం పడుతుంది, చాలా కష్టంతో కూడుకున్నది. దయచేసి లైక్ చేసి మరికొంతమందికి షేర్ అయ్యేలా చూస్తానని భావిస్తున్నాను. జూలై 1 మార్నింగ్ చూడవచ్చు, 78 టాపు. అదేవిధంగా నెక్స్ట్ షిఫ్ట్ జూలై 2 ఆఫ్టర్నూను 72. ఈ షిఫ్ట్ల వారీగా అయిపోయిందండి. ఇప్పుడు మనం క్యాస్ట్ వారీగా వారు పొందిన మార్కులు చూద్దాం. మొదటిగా బీసీఏకి సంబంధించి బీసీఏకి సంబంధించి 85.5 మార్కులతో మొదటి స్థానంలో ఈ విధంగా కిందకి చూడవచ్చు. ఈ విధంగా ప్రతి క్యాస్ట్ని మీకు చూపించడం జరిగింది. మీరు మౌస్ కర్సర్ని ఫాలో అయ్యండి.
ప్రతి క్యాస్ట్ బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలో 3 కేటగిరీసు, ఎస్టీ ఇవన్నీ చూపించాను. మీరు మౌస్ కర్సర్ని ఫాలో అయినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓసీకి సంబంధించి 82.8 మార్కులతో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఎస్సీ 3 కేటగిరీలు చేశారు కదా. ఎస్సీ 1 తక్కువ ఉంటున్నారు కదండి. అదేవిధంగా ఎస్సీ 2లో 82.64తో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఎస్సీ 3లో 82.3, తర్వాత 82 ఈ విధంగా ఉన్నాయి మార్కులు. అదేవిధంగా ఎస్టీలో 79.34తో స్టార్ట్ అయింది. తర్వాత 76.03 ఈ విధంగా కిందికి చూడవచ్చు. వీడియో కొంచెమన్నా ఉపయోగకరంగా ఉంది అనుకున్నట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. నేను మీకు ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చేస్తాను. ఈ వీడియోని లాగ్ చేస్తూ చాలా సమయం పట్టేలా తీయొచ్చండి. నాకు మీ సమయం ఏమాత్రం వృధా చేయడం ఇష్టం లేదు. మీకు కావాల్సిన సమాచారాన్ని అందించడానికే ఈ ఛానల్ని పెట్టడం జరిగింది. దాన్ని అర్థం చేసుకోగలరు. మీకు ఏ మార్కుల దగ్గర కావాలో అక్కడ ఫాస్ట్ చేసుకుని చూసుకోవచ్చు. మీకంటే ఎంతమంది ముందున్నారో. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందు డిఎస్సి ప్రక్రియకి సంబంధించి మీకు అవసరమైన సమాచారం మన ఛానల్లో వీడియోస్ చేయడం జరుగుతుంది. వాటిని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.